హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఈఏపీ సెట్ 2025కి ఏస్ ఆన్లైన్ తరఫు నుంచి మేము టార్గెట్ ఈఏపీ సెట్ 2025 స్కోర్ బూస్టర్ సిరీస్ అని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఫిజిక్స్ సంబంధించిన కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ టాపిక్ దట్టు ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, ఏస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ 2025కి టీజీ మరియు తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 3 months కోర్సు మరియు 6 months కోర్సు లాంచ్ చేసిందండి. ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ మీ ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కోసం. సో మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి మా కోర్సులో. లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ, బిట్ సైజ్ వీడియోస్, నో లిమిట్ ఆన్ ద వాచ్ టైమ్స్, మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్సింగ్ దాకా. అంతేకాదండి, ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈఏపీ సెట్ ఇక్కడ టెస్ట్ సిరీస్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ 8 అండి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ 3 అండి. మల్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ 3 అండి. ఫుల్ లెంత్ టెస్ట్ 2 అండి. సో ఇది మార్చ్ 1 నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఎన్రోల్ అవ్వండి. ఓకే, ఇక్కడ నేను సిలబస్ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజానికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. మనం ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్ అండి, మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం అండి, సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. సో ఈ 4 టాపిక్స్ పైన మన ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ ఎలా కాన్ఫిడెంట్గా మనం హ్యాండిల్ చేయొచ్చో చూద్దాం. ఫైన్. ఇక్కడ మనం క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫైన్. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాను. రిపీటెడ్ మోడల్స్ కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసి రిపీటెడ్గా ఏ వస్తున్నాయో దానిపైన మనం దృష్టి పెడదాం ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎస్పెషల్లీ ఇది కూలుమ్స్ లాకి సంబంధించిన క్వశ్చన్. ఫైన్. సో కూలుమ్స్ లా మనం చాలా సింపుల్ అనుకుంటాము, కానీ జాగ్రత్త, కొన్ని వెక్టార్తో కలిపి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఫైన్. సో కూలుమ్స్ లా విత్ ద వెక్టార్స్, ఎందుకంటే ఫోర్స్ అనేది వెక్టార్ కదా. సో వెక్టార్స్ మనం ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలో చూద్దాం ఈ క్వశ్చన్ ద్వారా. కన్వెన్షనల్ మెథడ్లో వెళ్ళకుండా వెక్టార్స్ ద్వారా మనం ఎలా డీల్ చేయాలో చూడండి. 3 ఈక్వల్ ఛార్జెస్ క్యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నాడు ఇక్కడ. ఫైన్. సో ద ఫోర్స్ ఆన్ ఎనీ ఛార్జ్ ఈజ్ ఏ ఈజ్ అ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చాడండి. మనం ఏం చేద్దామంటే ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫైన్. సో ఎక్కడ ఉన్నాయండి ఈ ఛార్జెస్? 3 ఛార్జెస్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఎస్, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, అంతేనా? సో ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంది, ఈచ్ సైడ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కార్నర్లో ఇక్కడో ఛార్జ్ ఉంది, ఇక్కడో ఛార్జ్ ఉంది, ఇక్కడో ఛార్జ్ ఉంది కదా. దీని సైడ్ ఎంత ఇచ్చాడండి? సైడ్ ఈజ్ ఏ అన్నాడు. సో ఏదైనా ఒక ఛార్జ్ పికప్ చేసుకుంటే దానిపైన ఎంత ఫోర్స్ అంటున్నాడు. ఫైన్. సో ఇక్కడ క్యూ ఛార్జ్ అన్నాడు, ఈక్వల్ ఛార్జెస్ అన్నాడు. సో ఇవన్నీ ఛార్జెస్ నేను పాజిటివ్ ఛార్జెస్ అనుకుంటాను, లేకుంటే నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, మన ఇష్టం. ఫైన్. సో పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఏమవుతుంది? రిపల్షన్ ఉంటుంది. ఏదైనా ఒక ఛార్జ్ పికప్ చేసుకోండి, దానిపైన వచ్చే టోటల్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైన్. సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ. ఫైన్. సో ఇక్కడ నేను వెక్టార్ అప్రోచ్ ఫాలో అవుతాను. దీనిపైన ఫోర్స్ ఏమవుతుందండి? దీనివల్ల ఇవి 2 ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ అనుకుంటే రిపల్షన్ ఫోర్స్ ఇలాగా. ఫైన్. సో ఇటువైపు ఉంటుంది ఇది. జస్ట్ సెకండ్. సో నేను ఇక్కడ క్యూని ఇక్కడ రాస్తానండి. సో ఫోర్స్ ఆన్ దిస్ డ్యూ టు దిస్ వన్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అండి, అంటే ఇలా ఉంటుంది. ఫోర్స్ ఆన్ దిస్ డ్యూ టు దిస్ వన్ ఎలా అండి? ఇంకా ఇలా ఉంటుంది ఇటువైపు. నేను 2 పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి, నెగిటివ్ ఛార్జెస్ అయినా అనుకోండి, ఈక్వల్ ఛార్జెస్ అన్నాడు. ఓకే, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అనుకోండి. ఫైన్. సో సేమ్ ఛార్జెస్ కాబట్టి రిపల్షన్. ఫైన్. సో ఇది దీన్ని రిపల్ చేస్తుంది, ఇది దీన్ని రిపల్ చేస్తుంది ఇటువైపు. అంటే ఫోర్స్ ఎంత అండి? ఎఫ్ అండి. సో ఫోర్స్ అనేది ఎఫ్ అండి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఎఫ్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ 60 60 60 మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొద్దిగా ఈ ఛార్జ్ని తీసుకెళ్ళి వేరే చోట రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ దీనిలా. ఇది మొత్తం 60 కదండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఏమో 60. సో ఇది 30,
ఇది కూడా 30 అండి కదా. ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఛార్జ్ క్యూ అండి. ఫైన్. ఇప్పుడు నేను కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాను. ఫైన్. సో కాంపోనెంట్స్ కింద ఎలా రిజాల్వ్ చేయాలి? ఎక్కడైతే యాంగిల్ చేస్తుందో అది కాస్ థీటా, ఇంకోవైపు సైన్ థీటా కదా. సో ఇప్పుడు దీనికి నేను కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాను. ఇక్కడ నేను కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాను అనుకోండి, ఏమవుద్దండి ఇక్కడ దిస్ ఈజ్ ఎఫ్ కాస్ థీటా, ఇంకోవైపు అండి దిస్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా అండి. ఎక్కడైతే యాంగిల్ చేస్తుందో కాస్ థీటా అండి, ఇంకోవైపు సైన్ థీటా అండి. సో దీన్ని కూడా అలాగే రిజాల్వ్ చేయండి. ఇదండి ఇది ఎఫ్ కాస్ థీటా, ఇదండి దిస్ వన్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా. ఫైన్. సో ఇప్పుడు మీరు ఈజీగా మీరు ఒక విషయం గమనించవచ్చు, అన్ని ఛార్జీలు సేమ్, డిస్టెన్స్ సేమ్. సో దిస్ ఫోర్స్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ ఫోర్స్, ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో రిజల్టెంట్ ఫోర్స్ ఇలా ఉంటుందండి. క్వశ్చన్లో కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడుగుతున్నాడు. ఫైన్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందండి? ఎఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఫోర్సెస్ని మనం యాడ్ చేయాలి. ఎలాగో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ ఏమవుతాయి? ఇట్ 2 times ద ఎఫ్ ఇంటూ కాస్ థీటా అండి. కాస్ థీటా ఎంత అండి? ఇట్ ఈస్ 30 degrees కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో దిస్ విల్ బికమ్ 2 ఇంటూ ఎఫ్ ఇంటూ √3/2. సో √3 ఇంటూ ఎఫ్ అండి. మరి ఎఫ్ అంటే ఇట్ ఇస్ ద ఫోర్స్ బిట్వీన్ ద 2 చార్జెస్ కదా, కూలుమ్స్లా వాడాలి. సో కూలుమ్స్లో ఏం చెప్తుంది మనకు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఇంటూ Q2 డివైడెడ్ బై 4πε/r² అండి. ఈ 1/4π Kతో రిప్రజెంట్ చేస్తారు, సమ్ కాన్స్టెంట్. Q1 Q2 డివైడెడ్ బై r² అండి కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్లో చూస్తే ఎఫ్ ఏమవుతుందండి? ఫోర్స్. ఈ రెండు ఛార్జీల మధ్యలో ఫోర్స్ అండి. సో ఇట్ ఈస్ Q ఇంటూ Q డివైడెడ్ బై K ఇంటూ K మర్చిపోవద్దు. సో K ఇంటూ Q ఇంటూ Q డివైడెడ్ బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అండి? A అండి. సో ఇట్ ఈస్ A². సో ఇట్ ఈస్ K ఇంటూ Q² డివైడెడ్ బై A². సో ఇది తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ K ఇంటూ Q² డివైడెడ్ బై A². ఫైన్. సో ఆప్షన్ చూడండి అన్న ఇక్కడ √3 ఇంటూ ఏంటండి? √3 ఇంటూ K ఇంటూ K ఇంటూ Q² బై A² అండి. ఫైన్. సో వాట్ ఇస్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అండి. ఫైన్. ఓకే, మనం ఇక్కడ వెక్టార్ అప్రోచ్ని మనం ఫాలో అయ్యాం. ఫైన్. సో ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇది కూడా కూలుమ్స్ లాకి సంబంధించిన క్వశ్చన్. ఫైన్. ఇక్కడ ఏమంటున్నాడు? కొద్దిగా మనం లాజిక్ వాడాలి ఇక్కడ. 2 small balls having the equal positive charge are tied through a 2 equal lengths strings insulated on the ceiling of a spaceship. అంటే స్పేస్లో ఉంది అది. when the spaceship is in the space, the angle between the strings is. ఇంకా మరి అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు, ఏమీ లేదు. సో సింపుల్గా ఏమన్నాడు? ఇక్కడ ఏం చేశాడు? ఒక స్పేస్షిప్లో జస్ట్ స్పేస్లో ఉంది అది. ఇక్కడ ఏం చేశాడు? 2 బాల్స్, ఇక్కడ వాటి స్ట్రింగ్ లెంత్ సేమ్ అంట, అవి 2 పాజిటివ్ ఛార్జ్ అంట. ఫైన్. సో ఈక్వల్ ఛార్జెస్ అన్నాడు, పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ రిపల్షన్ కదండి. సో అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్, మరి ఇంకోటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకేమీ లేవు. ఫైన్. సో రిపెల్ అయిపోతాయి. రిపెల్ అయిపోయి ఎంత దూరం రిపెల్ అవుతాయండి? ఇదంతా స్పేస్షిప్ ఇలా ఉంది. సో మ్యాక్సిమం రిపెల్ అయిపోతాయి ఒకదానితో ఒకటి. ఫైన్. సో ఇక్కడంతా పాజిటివ్ ఛార్జ్, ఇక్కడంతా పాజిటివ్ ఛార్జ్. సో దాని తర్వాత ఇంకా రిపెల్ కావడానికి ఏమీ లేదు. సో ఎంతండి? మ్యాక్సిమం రిపెల్ అవుతాయి. ఎందుకంటే దానికంటూ ఇంకా అడ్డంకి ఏమీ లేదు కదా, ఎయిర్ రెసిస్టెన్స్ లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, ఏమీ లేదు. సో వాట్ ఇస్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. సో ఎంత అవుతుందండి వీటి రెండింటి మధ్యలో యాంగిల్? 180 degrees అండి. సో ఇలా థియరీ క్వశ్చన్స్ కూడా కొద్దిగా లాజికల్గా ఆలోచించి పెట్టే క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామ్లో అడుగుతాడు. ఫైన్. ఇంకోటి చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే మ్యాగ్నెటోస్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఫైన్. సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఏ లాంగ్ సాలినాయిడల్ ఆఫ్ 50 meters length having 100 turns carries a current of 2.5 amperes. The magnetic field at the center of the solenoid is.
ఫైన్. సాలినాయిడల్ అంటే ఏంటండి? ఒక వైర్ తీసుకోండి, ఇలా చుట్టండి. ఒక వైర్ తీసుకొని, ఒక కాపర్ వైర్ తీసుకొని ఇలా చుట్టండి. చుడితే దాన్ని ఏమంటారంటే సాలినాయిడల్ అంటారు. మనము ఈ సాలినాయిడల్‌కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఇక్కడ. ఫైన్. ఒక వైర్ తీసుకొని ఇలా చుట్టారు. ఇంపార్టెంట్ ఇది. ఫైన్. దీంట్లో కరెంట్ ఎళ్తుందండి. ఎంత కరెంట్ ఎళ్తుందండి? I అనే కరెంట్ ఎళ్తుంది. సో, ఇలా కరెంట్ ఎళ్తుందనుకోండి, దాని లోపల ఏమవుతదండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతది. ఓకే. దీని లోపల ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అవుతది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఫైన్. సో, దీని లెంత్ ఎంత అండి? లెంత్ ఈజ్ L అండి. మరి దీని క్రాస్ సెక్షన్ ఎంత అండి? ఆ క్రాస్ సెక్షన్ L మీటర్స్. క్రాస్ సెక్షన్ ఈజ్ A మీటర్ స్క్వేర్ అండి. సో, ఆబ్వియస్‌గా మనం లెంత్‌ని మీటర్స్‌లో కొలుస్తాం ఇక్కడ. ఫైన్. సో, ఇంకేమున్నాయి? నంబర్ ఆఫ్ టర్న్స్. దాంట్లో కరెంట్ ఎంత ఎళ్తుందండి? కరెంట్ ఈజ్ I ఆంపియర్స్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్, I ఆంపియర్స్ కరెంట్ ఈజ్ లీవింగ్ అండి. ఫైన్. బాగుంది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే, మనకు తెలుసు కదా B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్ అండి. మరి హెచ్ ఏమవుతుంది ఇక్కడ? హెచ్ ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ I/L అండి. ఫైన్. సో, ఫ్లక్స్ ఏమవుతుంది? కొంతమంది సై ఏమంటారు, కొంతమంది ఫై అంటారు. ఫైన్. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇది ఫ్లక్స్ డెన్సిటీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. ఇట్ ఈజ్ ఆంపియర్ పర్ మీటర్ అండి. సో, ఇక్కడ ఏమవుతుందండి? వెబర్. సో, వాట్ ఈస్ దిస్ ఎక్స్‌ప్రెషన్? దీని ఎక్స్‌ప్రెషన్ ఏమవుతది ఇక్కడ? సో, సై m ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ B అంటే ఎంత అన్నాను ఇక్కడ? మ్యూ ఇంటూ హెచ్. హెచ్ ఎంత అండి? N ఇంటూ I డివైడెడ్ బై L ఇంటూ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇట్స్ యూనిట్స్ ఆర్ వెబర్స్. సో, మనము ఎగ్జామ్‌కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కోసారి ఏమడుగుతాడు? B అడుగుతాడు. ఒక్కోసారి ఏమడుగుతాడు? హెచ్ అడుగుతాడు. ఒక్కోసారి ఏమడుగుతాడు? ఫ్లక్స్ అడుగుతాడు. ఫైన్. సో, ఈ క్వెషన్‌లో ఏమడిగాడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు. ఫైన్. అంటే B అడుగుతున్నాడు. టెస్లా, వెబర్, దీన్ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు, లేకుంటే అదర్ యూనిట్స్ ఆర్ టెస్లా. సో, B అడుగుతున్నాడండి. B అడిగితే మనం చేయాల్సింది ఏంటి? B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్ అండి. మరి మ్యూ వాల్యూ ఏమవుద్దండి? మ్యూ వాల్యూ కూడా మనకు తెలిసి ఉండాలి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్. ఈ సాలినాయిడ్ లోపల ఏమీ లేదనుకోండి, ఎయిర్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? మ్యూ ఆర్ వాల్యూ. ఇక్కడ ఏమన్నా చెప్పాడా? సాలినాయిడ్‌ని దేంతో నింపారని? దేంతో నింపలేదు. ఫైన్. సో, మనం ఎయిర్ అని తీసుకోవాలి. ఎయిర్‌కి తీసుకుంటే ఏమవుతుంది? మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ద ఎయిర్. సో, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అండి. సో, B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్ అండి. ఫైన్. సో, మరి హెచ్ వాల్యూ ఏంటండి? ఇక్కడ చెప్పాను కదా, N ఇంటూ I/L అండి. సో, మ్యూ ఇంటూ N ఇంటూ I డివైడెడ్ బై L అండి. సో, మ్యూ నాట్ వాల్యూ ఈజ్ 4 pi ఇంటూ 10⁻⁻7 ఇంటూ హౌ మెనీ నంబర్ ఆఫ్ టర్న్స్? 100 నంబర్ ఆఫ్ టర్న్స్. 100 అండి. ఇంటూ హౌ మచ్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్? 2.5 ఆంపియర్స్ అండి. డివైడెడ్ బై L అండి. సో, లెంత్ ఎంత? ఎంత లెంత్ ఇది? 50 సెంటీమీటర్స్ అన్నాడు. సో, 50 ఇంటూ 10⁻². సో, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 4 ఇంటూ 2.5 ఈజ్ నథింగ్ బట్ 10 అండి. సో, 10 pi ఇంటూ 10⁻⁻7 మైనస్ 7 అండి. దాని తర్వాత 50 ఇక్కడ 50, ఇక్కడ 100 అండి. సో, ఇట్ ఈస్ 2 ఇంటూ ఇదెంత అండి? ఇది పైకి తీసుకురండి, 10⁻² అండి. ఫైన్. ఒకసారి వెనక్కెళ్ళి చూడండి. ఇక్కడ 6.28 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇంటూ పై ఇంటూ ఇక్కడ 10⁻, మిగిలింది ఎంత? ఇక్కడ పైకి తీసుకొచ్చాం కాబట్టి ఇది 10⁻, ఇది ఎంత అండి? ఇది 10⁻⁻5 ఇంటూ దీంతో మల్టిప్లై చేస్తే 10⁻⁻4 అండి. సో, ఇట్ ఈస్ 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 3.14 ఇంటూ 10⁻⁻4 అండి. సో, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 6.28 ఇంటూ 10⁻⁻4 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అదండి విషయం. సో, 6.28 ఇంటూ 10⁻⁻4 అండి. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ప్యూర్లీ ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అండి. మనం సాలినాయిడల్‌కి ఇంపార్టెంట్ ఇది. ఫైన్. సో, సాలినాయిడల్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్‌లో B అడగొచ్చు, హెచ్ అడగొచ్చు,
ఫ్లక్స్ అడగొచ్చు. ఫైన్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అడగొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడగొచ్చు, లేకుంటే జస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా అడగొచ్చు. సో ఈ క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అడిగాడు. ఫైన్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైన్. కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి, వాటిని రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ కరెంట్. ద అదర్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ లూప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ షీట్ కరెంట్. ఇది మ్యాగ్నెటోస్టాటిక్ సంబంధించి. ఫైన్. ఎలక్ట్రోస్టాటిక్స్లో తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ కరెంట్, ఇన్ఫైనైట్ యూనిఫామ్ షీట్ కరెంట్. ఇవి పాపులర్ క్వశ్చన్స్. ఫైన్. సో ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ. ఏ లాంగ్ వైర్ క్యారింగ్ ద స్టడీ కరెంట్ ఈజ్ బెంట్ ఇంటూ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ 1 టర్న్. ఒక వైర్ ఉందండి, లాంగ్ వైర్ను, దాన్ని బెండ్ చేసి ఒక సర్క్యులర్ లూప్ కింద మార్చాడు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లూప్ ఈస్ B. ఇట్ ఈస్ దెన్ బెంట్ ఇంటూ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ n టర్న్స్. అదే వైర్ని n టర్న్స్గా మార్చాడు. ఫైన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్ ఆఫ్ n టర్న్స్ విల్ బి అడుగుతున్నాడు. ఫైన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ లూప్ అండి. ఇంపార్టెంట్ ఫార్ములా, చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. సో ఇక్కడ మనకు కావాల్సిన థియరీ కాన్సెప్ట్స్ ఏంటి? ఒక సర్క్యులర్ లూప్ ఉందనుకోండి, ఈ సర్క్యులర్ లూప్ రేడియస్ ఎంత అండి? రేడియస్ ఏ అండి. ఫైన్. సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I అండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందండి? సెంటర్ దగ్గర B ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, మ్యూ ఇంటూ I/2A అండి. సో యూనిట్స్ ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ సింప్లీ టెస్లా అని కూడా అనొచ్చు. సో హెచ్ ఏమవుతుంది చెప్పండి? హెచ్ ఈజ్ ఈక్వల్ టు I/2A అండి. యూనిట్స్ ఆర్ ఆంపియర్ పర్ మీటర్ అండి. ఫైన్, బాగుంది. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వైర్ని తీసుకొని ఒక లూప్లా పెట్టాడంట. ఫైన్. సో క్వశ్చన్కి సొల్యూషన్కి వద్దాం. ఒక వైర్ తీసుకున్నాడు. ఫైన్. ఒక వైర్ని లూప్లా మార్చాడంట. వైర్కి అనేది ఒక లెంత్ L ఉందనుకోండి. సో లూప్లా మార్చిన తర్వాత దీనికి రేడియస్ ఏ ఉందనుకోండి. సో L లెంత్ ఏమవుతుంది? L లెంత్ పూర్తిగా ఒక సర్కిల్లా మారబడింది. ఫైన్. సో సర్కిల్లా మార్చారు. సో అప్పుడు దీని సర్కంఫరెన్స్, దీని పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అవుతుంది కదా, ఓవరాల్ లెంత్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2πA అండి. ఇప్పుడు సేమ్ లెంత్ని ఇక్కడేమో సింగిల్ టర్న్, సేమ్ లెంత్ని ఏం చేశాడు? ఒక n టర్న్స్ లూప్ కింద మార్చాడు. ఫైన్. సో దీన్ని ఏం చేశాడంటే ఆబ్వియస్గా దాని రేడియస్ తగ్గుతుంది కదా, n టర్న్స్ లూప్ కింద మార్చాడు. n టర్న్స్ లూప్ కింద మార్చాడు. దీని రేడియస్ అనుకోండి A' అనుకోండి. సో అప్పుడు దీని రేడియస్ ఏమవుతుందండి? L ఈజ్ ఈక్వల్ టు, లెంత్ మాత్రం సేమ్ కదా, దీని సేమ్ లెంత్ ఉన్న వైర్ని ఇక్కడ సింగిల్ లూప్గా పెట్టాడు, అక్కడ n టర్న్స్గా మార్చాడు. ఫైన్. సో అప్పుడు ఏమవుతుందన్నా ఇక్కడ ఇట్ ఈస్ 2πA'. ఇది సింగిల్ లూప్ అయితే, కానీ n లూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని nతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ లెంత్ అక్కడ లెంత్ రెండు సేమ్ అండి. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అండి? దీన్ని తీసుకెళ్ళి దాంతో ఈక్వేట్ చేయొచ్చు కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ, సో దీస్ టూ లెంత్ ఓవరాల్గా మనం వైర్ ఇక్కడ కట్ చేసి ఒక లెంత్లా చూసినా, ఇక్కడ వైర్ కట్ చేసిన ఇలా ప్రొలాంగ్ చేసిన, దాని లెంత్ దీని లెంత్ సేమ్ అండి. సో అప్పుడు ఏమవుద్ది ఇక్కడ? ఇట్ ఈస్ 2πA ఈజ్ ఈక్వల్ టు 2πA' ఇంటూ n అండి. ఫైన్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ సే దట్ దిస్ ఇంప్లాయిస్ A' ఈజ్ ఈక్వల్ టు A/n అండి. సో మనకు దీని రేడియస్ వచ్చిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. నేను ముందేం చెప్పాను? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది చెప్పండి? దీన్ని B1 అంటాను. B1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ I/2A అండి. దీన్ని ఏమన్నాడు క్వశ్చన్లో? B అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది చెప్పండి? B2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ I/2A' అండి. ఫైన్. సో మరి ఇప్పుడు ఏమవుద్దండి ఇక్కడ? ఇది మ్యూ ఇంటూ I/2 ఇంటూ A' ఏంటండి? A/n అండి. సో ఇట్ ఈస్ మ్యూ ఇంటూ I/2A ఇంటూ n అండి. సో మరి ఇది ఏంటండి? ఇది దట్ ఈస్ నథింగ్ బట్ B1 ఇంటూ n అండి. B1ని మనం ఏమనుకున్నాము? B అనుకున్నాం. సో B ఇంటూ n ఆర్ n ఇంటూ B అండి, సింపుల్గా చెప్పాలంటే. సో వాట్ ఈస్ ఆన్సర్ గైస్? ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఫైన్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫైన్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి.
ఫైన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ కరెంట్‌కి సంబంధించిన క్వశ్చన్. సో, మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలో ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ ఏదో చూడండి ఒకసారి. చాలా సార్లు దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగాడు నేను ముందు చెప్పినట్టుగా. ఫైన్. సో, ఫార్ములా తెలియడమే కాదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే కాదు, దాన్ని ఎలా వాడాలో తెలియాలంటే కొద్దిగా మనకు దాని బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి. కొద్దిగా ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కొద్దిగా మనం డయాగ్రామ్ డ్రా చేయగలగాలి. రఫ్ డయాగ్రామ్ మనం డ్రా చేసామనుకోండి, దాని నుంచి మనం ఆ క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైన్. క్వశ్చన్ చదవండి ఏమడుగుతున్నాడు ఇక్కడ. 2 లాంగ్ parallel wires A and B are both perpendicular to the plane of the paper with a distance of 5 meters between them. If A and B carry the currents of 2.5 amperes and 5 amperes respectively in the same direction, then the magnetic field at a point halfway between the wires is అన్నాడు. ఫైన్. సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ డీల్ చేసే కన్నా ముందు మనం ఈ ఫార్ములా ఏందో చదువుకుందాం ఒకసారి. ఇప్పుడు మన దగ్గర లాంగ్ లెంత్, ప్రాక్టికల్గా లాంగ్ లెంత్ అంటారు, థియరిటికల్గా ఇన్ఫైనైట్ లెంత్ అంటారు. సో, దిస్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు ద +ఇన్ఫినిటీ. ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందండి? 5 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. దాని చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. కరెంట్ క్యారింగ్ కండక్టర్ హ్యాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమవుతుందండి? మీరు ఇలా తంబు పెట్టారనుకోండి. సో, అవర్ ఫింగర్స్ విల్ గోయింగ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అండి. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఫైన్. అలా కాకుండా కరెంట్ రివర్స్లో వెళ్తుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అటువైపు ఉంటుందండి. ఫైన్. ఓకే. ఇప్పుడు మరి ఫార్ములాకి వస్తే నేను ఒక డిస్టెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా డిసైడ్ చేస్తారు రైట్ హ్యాండ్ తంబు రూల్ వాడి డిసైడ్ చేస్తారు. ఫైన్. సో, మీ తంబుని ఇలా పెట్టారనుకోండి, మీ ఫింగర్స్ డైరెక్షన్ ఏమవుతుందండి? ఫింగర్స్ డైరెక్షన్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేనేం చేస్తానంటే నేను ఒక రో అనే డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. రో అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. మీరు ఈ ప్లేన్లో తీసుకున్నారనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందండి? ఇలా ఇటువైపు తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్. నేను ఈ ఫార్ములాలో కేవలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మాత్రమే రాస్తాను, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తాను. ఫైన్. సో, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా డ్యూ టు ద ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ కరెంట్ ఈజ్ I/2π రో అండి. యూనిట్స్ ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో, హెచ్ ఏమవుతుందండి? మ్యూ తీసేయండి, అక్కడ నుంచి తీసేస్తే హెచ్ ఇది ఈక్వల్ టు I/2π రో అండి. యూనిట్స్ ఆర్ ఆంపియర్ పర్ మీటర్. అది విషయం. ఓకే, బాగుంది. సో, ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఒక్క కండక్టర్ ఇవ్వలేదండి, 2 కండక్టర్స్ ఇచ్చాడు. ఫైన్. సో, ఆ కండక్టర్స్ కూడా ఎలా ఉన్నాయంట? ఐ విల్ గోయింగ్ టు టర్న్ ద పేజ్ హియర్. ఆ కండక్టర్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడండి. జస్ట్ సెకండ్. ఆ కండక్టర్స్ ఎలా ఉన్నాయంట? ఆ కండక్టర్స్ అనేది పర్పెండిక్యులర్ టు ద పేపర్ ఉన్నాయంట. ఫైన్. సో, క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. సో, 2 లాంగ్ parallel wires A and B are both perpendicular to the plane of the paper with a distance of 5 meters. ఇలా డ్రా చేయలేదు. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఇలా పర్పెండిక్యులర్ టు ద పేపర్ ఉందంట. ఫైన్. బిట్వీన్ ఇఫ్ A and B క్యారీ ద కరెంట్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అది ఇంపార్టెంట్. కరెంట్ అంట సేమ్ డైరెక్షన్లో వెళ్తుందంట. సో, 2 కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సొల్యూషన్కి వద్దాం. ఇప్పటి వరకు నేను కొద్దిగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడో కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇంకో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, ఇలా 2 ఉన్నాయి. కానీ మనం ఇలా ఎదురుగా చూడట్లేదు, వాటిని ఎలా చూస్తున్నాం? ఇలా పర్పెండిక్యులర్ టు ద పేపర్ అన్నాడు, ఇలా ఉందండి. పేపర్ నుంచి బయటకు వస్తున్నది, లేకుంటే కరెంట్ లోపలికి వెళ్తున్నది, కానీ సేమ్ డైరెక్షన్లో ఉంది. ఫైన్. సో, మీరు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, ఈ 2 కండక్టర్స్ అనుకోండి, ఇలా 2 కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయండి. ఫైన్. అవి పర్పెండిక్యులర్ టు ద పేపర్ అన్నాడు. సో, కరెంటు ఒకే డైరెక్షన్లో ఉందన్నాడు. ఫైన్. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తాను. యాక్చువల్గా ఇలా ఉన్నాయి, కానీ అతను ఏమన్నాడు క్వశ్చన్లో? అవి మనం ఇటువైపు నుంచి చూస్తున్నాం, పర్పెండిక్యులర్గా ఉన్నాయి అన్నాడు. ఫైన్. అందుకని నేను ఏం చేస్తానంటే వాటిని నేను ఇలా డ్రా చేస్తాను. ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్. సార్ మీరు అడగొచ్చు, సార్ బయట వైపే ఎందుకు తీసుకున్నారు సార్, లోపల వైపు? క్వశ్చన్లో ఏమన్నాడు? సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఇవి 2 బయటికి తీసుకుంటే, ఇది బయటికి తీసుకుంటే అది కూడా బయటికి తీసుకోండి, లేకుంటే ఇది లోపల తీసుకుంటే అది కూడా లోపల తీసుకోండి. ఫైన్. ఓకే. సో, ఇలా కరెంట్ బయటికి వస్తుంది అనుకోండి, కండక్టర్ ఇలా చూడట్లేదు, మీరు ఇలా చూస్తున్నారు. ఫైన్. సో, కరెంట్ అనేది బయటికి వస్తుంది అనుకోండి. ఎంత కరెంట్ అన్నాడండి? ఒకసారి రాయండి ఇక్కడ. ఒక చోటేమో 2.5, ఒక దాంట్లోనేమో 2.5 ఆంపియర్స్ అండి, ఇంకో దాంట్లోనేమో
5 ఆంపియర్స్ అండి. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందండి? దీన్ని ఏమంటానంటే ఫస్ట్ కండక్టర్ అంటాను. సో మీరు ఇలా తంబు పెట్టారనుకోండి, మీ యువర్ ఫింగర్స్ విల్ గోయింగ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని ఇలా ఉంటుంది. దీని ఫీల్డ్ ఇలా ఉంటుంది. మరి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి ఎలా ఉంటుందో ఒకసారి నేను వేరే కలర్ వాడతాను. ఫైన్. సో ఇలా పెట్టారనుకోండి ఏమవుద్దండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎలా ఉందండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అపోజింగ్ అండి. ఇది మనకు తెలియాలి. అంటే వీరి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే వాటి మధ్యలో మిడ్ పాయింట్లో వీరి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? వీరి రెండింటి మధ్యలో డిస్టెన్స్ 5 మీటర్స్ అన్నారండి. సో మిడ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్లీ వీటి రెండిట్లో ఇది ఎక్కువ కరెంట్ ఉంది కదా, దీన్ని డామినేట్ చేస్తుంది. ఫైన్. సో దీన్ని ఏమంటానంటే ఫస్ట్ కండక్టర్ అంటాను, దీన్ని ఏమంటారంటే సెకండ్ కండక్టర్ అంటాను. ఓకే, క్వశ్చన్లో ఎలాగో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫైన్. సో మరి ఆ ఫార్ములా వాడి క్వశ్చన్లో ఏం చెప్పలేదు కాబట్టి μ = μ0 అనుకుంటాను ఇక్కడ. μ = μ0. ఫైన్. సో మరి ఇది చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందండి? B total = B2 - B1. కేవలం మనం మ్యాగ్నిట్యూడ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఫైన్. సో ఇట్ ఈస్ μ0 × I2. ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందండి? 5 ఆంపియర్స్ అన్నాడు. డివైడెడ్ బై 2π ρ అండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వీటి రెండింటి మధ్యలో అన్నాడు ఎగ్జాక్ట్లీ. అంటే పూర్తి డిస్టెన్స్ 5 మీటర్స్ అండి. సగం అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ 2.5 అండి. మైనస్ ఎస్. సో ఇట్ ఈస్ μ0 × 2.5 డివైడెడ్ బై 2π × 2.5 అండి. ఫైన్. సో ఇక్కడ చూడండి μ0 డివైడెడ్ బై 2πని కామన్ చేయండి. ఇక్కడ ఏమవుద్ది? ఇది 2 - 1 అండి. ఫైన్. సో ఇక్కడ 5 డివైడెడ్ బై 2.5 అంటే 2 అండి. 2.5 డివైడెడ్ బై 2.5 అంటే 1 అండి. సో మిగిలింది ఏంటండి? B total = μ0 డివైడెడ్ బై 2π అండి. సో ఒకసారి వెనక్కి వెళ్ళండి. μ0 డివైడెడ్ బై 2π అండి. సో ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఫైన్. సో ఇలా కొద్దిగా నేను ఏమంటానంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కొద్దిగా మనం ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం ఈజీగా క్వశ్చన్స్ కొద్దిగా ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం ఇలా కొద్దిగా విజువలైజేషన్ వచ్చి మనం ఈజీగా ఇలా క్వశ్చన్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఫైన్. సో ఇలా ఇంకో క్వశ్చన్ చూడండి. ఇలా మనకు థియరిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. ఫైన్. సో మనం థియరిటికల్ క్వశ్చన్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకోవాలి. సో మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ నెగిటివ్ ఫర్ ఏంటండి? మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ నెగిటివ్ ఫర్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అండి. ఫైన్. సో మీరు డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని థియరీ పాయింట్స్ కూడా మనం చదువుకొని పెట్టుకోవాలి. ఫైన్. ఎనీహౌ ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. సో ఇక్కడ కాంబినేషన్లో క్వశ్చన్ అడిగాడు. ఇన్ అ ఫిగర్ వాట్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ O? ఇక్కడ అడుగుతున్నాడు. ఇది ఒక సర్కిల్ అండి. ఇక్కడ ఒక సెమీ ఇన్ఫైనైట్ లైన్ అండి. ఫైన్. నేను ఈ సెక్షన్ని ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటున్నాడు. దీన్ని నేను ఒక సెక్షన్ 1 అంటాను, దీన్ని సెక్షన్ 2 అంటానండి. ఫైన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ లూప్. ఇక్కడ మనకు రెండు ఫార్ములాలు తెలిసి ఉండాలి. ఫైన్. లెట్ మీ టర్న్ ద పేజ్. ఇక్కడ మనకు దీనికి కావాల్సిన థియరీ పాయింట్స్ ఏందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నంబర్ 1, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ అండి. దీని రేడియస్ A అండి, కరెంట్ ఎంత అండి? I. సో సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? B = μ × I డివైడెడ్ బై 2A అండి. ఫైన్. నంబర్ 2, ఒక ఫైనైట్ లెంత్ లైన్ ఉందనుకోండి, ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, దీంట్లో కరెంట్ ఎంత అండి? I ఆంపియర్స్. సో ఒక రో అనే డిస్టెన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సో ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఇలా తంబు పెడితే సో ఇక్కడ దీన్ని నేను ఏమంటానంటే α1 అండి, ఇదండి α2 అండి. మీరు ఒక చోట ఒక ఫైనైట్ లెంత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ నిలబడి ఇలా దాని కార్నర్స్ చూడాలి. నేను ఈజీగా గుర్తుపెట్టుకొని ఒక మాట మాట్లాడతాను, లైక్ ఏ క్రొకడైల్ మౌత్ అంటాను. క్రొకడైల్ మౌత్ ఎలా ఉంటుంది? ఇలా. అంటే ఇక్కడ ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్, నేను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేయాలి? ఇక్కడ నిలబడి దీన్ని ఇలా కార్నర్స్ చూడాలి. ఇది α1 అండి, ఇది α2 అండి.
ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు? క్రొకడైల్ మౌత్. ఫైన్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అండి. సో మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటండి ఇక్కడ? B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ I డివైడెడ్ బై 4 π రో అండి. 4 π రో ఇంటూ సైన్ ఆల్ఫా 1 ప్లస్ సైన్ ఆల్ఫా 2. ఇవంటి ఫార్ములాస్ మనకు తెలియాల్సింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడండి ఇక్కడ? ఇక్కడ పూర్తి సర్క్యులర్ లూప్ కాదండి, దాన్ని సగం ఇచ్చాడు. ఇంకో చోట ఇది పూర్తి ఇన్ఫైనైట్ కాదండి, ఫైనైట్ లెంత్ కదా. సో లెట్ మీ టర్న్ ద పేజ్. సో వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ P అండి? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనివల్ల మరియు దీనివల్ల యాడ్ అవుతుందా, సపరేట్ అవుతుందా? ఒకసారి చూడండి. మీరు ఇలా తంబు పెట్టండి, కరెంట్ ఇలా వెళ్తుందండి, కరెంట్ ఇలా వైపు వెళ్తుంది. ఇలా పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్, ఇలా పెడితే కమింగ్ అవుట్ సైడ్. ఫైన్. సో వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి ఇక్కడ? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్ P, దీన్ని టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ కండక్టర్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సెకండ్ కండక్టర్. సో ఫస్ట్ కండక్టర్ ఏంటండి? అది లూప్లో సగం అండి, సర్క్యులర్ లూప్లో సగం. ఫైన్. సో సర్క్యులర్ లూప్లో సగం అంటే సర్క్యులర్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే మ్యూ ఇంటూ I డివైడెడ్ బై 2 ఇంటూ దాని రేడియస్ అండి. ఇక్కడ ఇప్పటివరకే నేను ఫార్ములా చెప్పాను కదా, ఇది R అండి. సో B1 ఈజ్ ఈక్వల్ టు BC బై 2, దాంట్లో సగం అండి. సో ఇక్కడ మనం B0 అనుకుందాం. B0 ఇంటూ I డివైడెడ్ బై 4, దాంట్లో సగం అంటే 4R అండి. ఇది సెమీ సర్క్యులర్ పోర్షన్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంకోటండి, ఇక్కడ నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ నిలబడి దీని కార్నర్స్ చూస్తాను. ఈ ముక్క తీసుకోండి. సో దీన్ని చూడగలుగుతానా? చూడలేను. ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? ఇది 90 డిగ్రీస్ అండి. మరి ఈ యాంగిల్ ఎంత అండి? ఒక యాంగిల్ ఏమో ఇది ఇన్ఫైనైట్ అవుతాయినేమో 2 యాంగిల్స్ 90 అవుతాయి, ఇది సెమీ ఇన్ఫైనైట్. సో నేను ఏమన్నాను? ఇక్కడ నిలబడి ఇలా కార్నర్స్ చూడాలి. ఇదేమో ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది, ఒకటేమో 90 డిగ్రీస్, ఇంకోటేమో 0 అండి. ఫైన్. సో సెక్షన్ 2 అండి, ఫార్ములా వాడండి. డ్యూ టు లైన్ అండి, L అంటాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4 π రో ఇంటూ దీన్ని మనం B2 అందాం, ఇంటూ సైన్ ఆల్ఫా 1 ప్లస్ సైన్ ఆల్ఫా 2 అండి. ఫైన్. సో B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4 π రో. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ నుంచి ఇక్కడికి R అండి. సైన్ ఆల్ఫా 1, ఒక యాంగిల్ ఏమో 90 డిగ్రీస్, ఇంకో యాంగిల్ ఏమో 0 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే 1 అండి, ఇది 0 అండి. సో ఇట్ ఈస్ మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4 π R అండి. సో వాట్ ఈస్ ద ఓవరాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్? అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందో ఆ రెండింటిని యాడ్ చేయాలి కదా. సో B టోటల్ ఈజ్ ఈక్వల్ టు B1 ప్లస్ B2 అండి. సో ఇట్ ఈస్ మ్యూ ఇంటూ I డివైడెడ్ బై 2R డివైడెడ్ బై నాట్ 2R 4R అండి. మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4R ప్లస్ మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4 π R అండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఆప్షన్స్ చూడండి. మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4R, మ్యూ నాట్ ఇంటూ I డివైడెడ్ బై 4 π R. సో ఆప్షన్ C ఆన్సర్ అండి. ఓకే, లెట్ us have one more క్వశ్చన్ అండి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో an iron rod of susceptibility ఎంత అండి? 599 is subjected to the magnetizing field of 1200 ampere per meter. The permeability of the rod is అన్నాడు. సో వాట్ ఈస్ ద పర్మియబిలిటీ అండి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ కదా. వాట్ ఈస్ దిస్ మ్యూ ఆర్? విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కైఎం. దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. ఫైన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇట్ ఈస్ 1 ప్లస్ 599 ఇచ్చాడు. సో ఇట్ ఈస్ 600 అండి. ఇది మెటీరియల్ ప్రాపర్టీకి సంబంధించి, ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఈస్ 4 π ఇంటూ 10 to the power of -7 ఇంటూ 600 అండి. సో ఇట్ ఈస్ 2400 ఇంటూ 10 to the power of -7 ఇంటూ π అండి. సో ద మ్యూ ఈజ్ ఈక్వల్ టు 24 π ఇంటూ 10 to the power of -5. సో ఇక్కడ అడ్జస్ట్ చేయండి అకార్డింగ్ టు ద ఆప్షన్స్. సో ఇట్ ఈస్ 2.4
ఇంటూ పై ఇంటూ 10⁻⁻⁴ కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఫైన్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా కాన్ఫిడెంట్గా డీల్ చేయాలి, ఎలాంటి అప్రోచ్ మనకు తెలిసి ఉండాలి, ఎలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి వచ్చే వరకు మీకు ఫార్ములా తెలుసు, మీకు కాన్సెప్ట్స్ తెలుసు, దాంతోపాటు కొద్దిగా విజువలైజేషన్ కూడా వచ్చి ఉండాలి. అప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మరియు మ్యాగ్నెటిజానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేస్తాం. అందుకని నేను ఏమంటానంటే మీరు ఒక క్వశ్చన్ చదివిన తర్వాత దానికి సంబంధించిన ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి. దానికోసం మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్స్ని ఎక్కువ డయాగ్రామ్స్ చూడండి, వాటి గురించి ఆలోచించండి. కేవలం ఫార్ములా చదివేసాం, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే సరిపోదు ఈ టాపిక్ సంబంధించి. సో దానికి సంబంధించిన ఒక టాపిక్స్ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ యూనిఫామ్ లైన్ ఛార్జ్ ఫార్ములా మీరు చదువుకున్నారు, దాంతోపాటు మీరు ఏం చేయాలి, దానికి సంబంధించిన ఫిగర్ని గమనించాలి. అసలు ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ ఇలా వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమవుతుంది, ఛార్జ్ ఇలా ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, గ్రాఫికల్గా కూడా మీరు ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. టెక్నికలీ, మ్యాథమెటికలీ యాజ్ వెల్ యాజ్ గ్రాఫికలీ మీరు ఈ కాన్సెప్ట్స్ కనుక అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం సబ్జెక్ట్స్లో టాపిక్స్లో ఈజీగా మీరు కాన్ఫిడెన్స్తో మీరు క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే. సో ప్రిపేర్ వెల్, గుడ్ లక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.